భారతదేశం అంటే అసలు పడని దేశం ఉంది అంటే అది పాకిస్తాన్. అలాంటిది పాకిస్తాన్లోని ఒక ఎయిర్పోర్ట్లో మన భారతదేశ జెండా ఎగరవేశారని మీకు తెలుసా? జెండా ఎగరవేసిన కొద్ది నిమిషాల్లోనే నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్లలో హెడ్లైన్ అవ్వడానికి కారణం ఏమిటి? హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం పాకిస్తాన్లో జరిగిన ఒక ప్లేన్ హైజాక్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. పిఐఏ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ PK-544 పాకిస్తాన్లోని గ్వాదర్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్కి రెడీగా ఉంది. ఎప్పుడూ ట్రావెల్ చేసే ఫ్లైట్స్ లాగానే ఈ ఫ్లైట్ కూడా సాధారణ ప్యాసింజర్ ఫ్లైట్. కానీ ఆ సమయంలో పాకిస్తాన్ అథారిటీస్కి తెలియని విషయం ఏమిటంటే ఆ ఫ్లైట్లో ముగ్గురు హైజాకర్స్ ఉన్నారని. 25 మే 1998 సాయంత్రం పిఐఏ ఫ్లైట్ 544 బలోచిస్తాన్లోని తుర్బాట్ నుండి గ్వాదర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఈ ఫ్లైట్ పిఐఏ యొక్క ఫోకర్ F-27 అనే ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్. ఇది గ్వాదర్ ఎయిర్పోర్ట్లో 20 నిమిషాలు స్టే ఉండి అక్కడ నుండి కరాచీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. గ్వాదర్లో ఆగినప్పుడు ఈ ఫ్లైట్ నుండి ముగ్గురు ప్యాసింజర్లు దిగారు, ఒక ప్యాసింజర్ ఎక్కాడు. ఈ ఫ్లైట్లో ఇప్పుడు మొత్తం 27 మంది ప్యాసింజర్స్, 5 ఫ్లైట్ క్రూ మెంబర్స్ ఉన్నారు. ప్యాసింజర్స్ అందరూ ఎక్కాక ఆ రోజు సాయంత్రం 5:55 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ ఇక్కడ నుండి కరాచీ ఎయిర్పోర్ట్కి సరిగ్గా 1 గంట అంటే 6:55 ల్యాండ్ అవ్వాల్సి ఉంది. గ్వాదర్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక ప్యాసింజర్ లెగిసి కాక్పిట్ వైపు వెళ్ళాడు. అది చూసి అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్ అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. అతను తనని ఒక తోపు తోసి కాక్పిట్లోకి వెళ్ళాడు. అతను తన పిస్టల్ని తీసి పైలట్తో ఈ ఫ్లైట్ని హైజాక్ చేశాం అని అన్నాడు. ఇతనితో పాటు ఈ ఫ్లైట్లో మరో 2 హైజాకర్స్ కూడా ఉన్నారు. మొదటి వ్యక్తి కాక్పిట్ని కంట్రోల్లో తీసుకోవడం చూసి మిగిలిన 2 ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎవరైనా ఎక్కువ చేస్తే ఫ్లైట్ని బాంబ్తో పేల్చేస్తామని బెదిరించారు. ఈ 2లో ఒకరు తన బాడీకి బాంబ్ ధరించడం చూపించాడు. ఈ ఫ్లైట్ హైజాక్ అయిన సంగతి ఆ ఫ్లైట్ పైలట్ ఫ్లైట్లో ఉన్న అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ ఫ్లైట్ క్యాబిన్ క్రూలో ఒక పైలట్, కో పైలట్, 2 ఎయిర్ హోస్టెస్, ఒక గ్రౌండ్ ఇంజనీర్ ఉన్నారు. హైజాక్ చేసిన 3 బలూచిస్తాన్ ప్రావిన్స్కి చెందినవారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకుందాం. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్. ఇక్కడ ప్రజలు పాకిస్తాన్ నుండి విడిపోయే ప్రత్యేక దేశంగా ఉండాలని 1947 ముందు నుండే పోరాడుతున్నారు. ఈ ఫ్లైట్ని హైజాక్ చేసిన రోజు నుండి 3 రోజుల తర్వాత అంటే 28 మార్చి 1998లో పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ బలూచిస్తాన్లోని చాగా డిస్టిక్లో చేయవలసి ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఇలాంటి టెస్టులు చేస్తే అక్కడ నివసించే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. మరోపక్క పాకిస్తాన్ గవర్నమెంట్ ఇక్కడ చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళని ఆల్రెడీ అక్కడ నుండి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయం అక్కడ ఉన్న బలోచ్ ఇన్సర్జెంట్స్కి నచ్చక సరిగ్గా 3 రోజుల ముందే PIA 544 ఫ్లైట్ని హైజాక్ చేశారు. హైజాక్ అయిన ఫ్లైట్ కాక్పిట్లో ఉన్న హైజాకర్ పైలట్తో ఈ ఫ్లైట్ని భారతదేశంలోని న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. న్యూఢిల్లీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మొత్తం ప్రపంచం యొక్క అటెన్షన్ ఈ హైజాక్పై ఉంటుందని వాళ్ళ ప్లాన్. వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ని ఎదిరిస్తున్నందువల్ల ఇండియన్ గవర్నమెంట్ నుండి సపోర్ట్ రావచ్చు అని అనుకున్నారు. PIA ఫ్లైట్ 544 పైలట్ ఈ ఫ్లైట్ని ఇండియాలో ల్యాండ్ చేయబోతున్నామని ఆ ఫ్లైట్లో ప్యాసింజర్స్కి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కానీ హైజాకర్స్కి తెలియని విషయం ఏంటి అంటే అప్పటికే ఆ పైలట్ తన ఫ్లైట్లోని హైజాక్ మోడ్ని ఆన్ చేశాడు. దానితో పాకిస్తాన్లోని అన్ని ఎయిర్పోర్ట్స్కి ఈ ఫ్లైట్ హైజాక్ అయిన విషయం తెలిసిపోయింది. ఈ ఫ్లైట్ ఇండియా బోర్డర్స్కి దగ్గరలో ఉండగా పైలట్ హైజాకర్స్తో ఇది చాలా చిన్న ఫ్లైట్, దీనికి న్యూఢిల్లీ వరకు తీసుకువెళ్లే ఫ్యూయల్ లేదు, మధ్య ఎక్కడైనా రీఫిల్లింగ్కి ల్యాండ్ చేయాలి అని చెప్పాడు. ఇండియాలో ఉన్న భుజ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేద్దామని చెప్పాడు ఆ హైజాకర్కి. ఎందుకంటే కరాచీ నుండి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది గుజరాత్లోని భుజ్ అనే ఎయిర్పోర్ట్. హైజాకర్ ఓకే చెప్పడంతో భుజ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ల్యాండింగ్ కోసం పర్మిషన్ అడిగాడు పైలట్. ఇక్కడ పైలట్ హైజాకర్స్ తెలియకుండా ఒక ప్లాన్ చేశాడు. అది ఏంటంటే భుజ్ ఎయిర్పోర్ట్కి కాకుండా పాకిస్తాన్లోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కాల్ చేశాడు. అప్పటికే పాకిస్తాన్లోని అన్ని ఎయిర్పోర్ట్స్కి ఈ ఫ్లైట్ హైజాక్ అయిన విషయం తెలియడం వలన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ సిబ్బంది వాళ్ళు భుజ్ ఎయిర్పోర్ట్ సిబ్బందిలాగా మాట్లాడి ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చారు. అప్పటికి చాలా చీకటి పడింది హైదరాబాద్ సిటీ. ఈ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎయిర్పోర్ట్లో ఉన్న అన్ని గుర్తులు తీసేసి ఇండియా ఎయిర్పోర్ట్లో చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అన్ని లైట్స్ ఆపేశారు. అక్కడ ఉన్న సైన్ బోర్డ్స్ తీసేసి ఎయిర్పోర్ట్ పేరు హైదరాబాద్ నుండి భుజ్ ఎయిర్పోర్ట్ అని మార్చేశారు. అక్కడ ఎగురుతున్న పాకిస్తాన్ జెండా తీసేసి ఇండియా జెండా ఎగరవేశారు. ఇంతేకాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్న మేజర్ ఏరియాలలో పవర్ బ్లాక్అవుట్ చేశారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో హైదరాబాద్ నగరం అని తెలిసే ఏ గుర్తు కనబడకూడదని.
ఇక ఫ్లైట్ అర్ధరాత్రి హైదరాబాద్లో ల్యాండ్ అయింది. అప్పటికే ఎయిర్పోర్ట్ చేరుకున్న అథారిటీస్ ఆ ఫ్లైట్లో ఒక హైజాకర్ కాక్పిట్లో, ఒకడు మెయిన్ డోర్ దగ్గర, మూడో వాడు ప్యాసింజర్స్ దగ్గర ఉండటం గమనించారు. సరిగ్గా 11 గంటల 35 నిమిషాలకు ఫ్లైట్ డోర్ ఓపెన్ అయ్యి అందులో నుండి గ్రౌండ్ ఇంజనీర్ బయటికి వచ్చాడు. నీళ్లు భోజనం కోసం తనని పంపారు అని ఆ ఇంజనీర్ చెప్పాడు. భయపడుతూ ఆ ఇంజనీర్ వచ్చి పోలీసులతో హైజాకర్స్ డిమాండ్స్ గురించి చెప్పాడు. ఇండియాలోని బుర్జ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామని హైజాకర్స్ అనుకోవటం వల్ల ఇండియాలో ఉన్న పాకిస్తానీ హైకమిషన్తో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్ళ మొట్టమొదటి డిమాండ్ బలోచిస్తాన్లోని న్యూక్లియర్ టెస్ట్ని ఆపడం. వాళ్ళు ల్యాండ్ అయిన సంగతి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాకిస్తాన్ ఆర్మీ కమాండోస్ ఇస్లామాబాద్ నుండి బయలుదేరారు. వాళ్ళు వచ్చేంత వరకు సమయం గడపడానికి అక్కడ లోకల్ పోలీసులు సీనియర్ సూపరింటెండెంట్ అఖ్తర్ మనోజ్ కుమార్గా, ఏఎస్పీ ఉస్మాన్ అన్వర్ రామ్చందర్గా, డిప్యూటీ కమిషనర్ సోహెల్ షా గోపీచందులుగా మారి ఆ హైజాకర్లతో మాట్లాడటానికి వాటర్ ఫుడ్తో ఆ ఫ్లైట్స్ దగ్గరకు వెళ్లారు. హైజాకర్స్కి తమ పాకిస్తాన్ వాళ్ళు అనే అనుమానం కలగకుండా ఇండియన్స్ లాగానే బిహేవ్ చేశారు. వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపారు ఆ ఆఫీసర్స్. వాళ్లపై పూర్తి నమ్మకం కలిగేలా చేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ న్యూఢిల్లీ నుండి బయలుదేరారు, రావటానికి సమయం పడుతుంది అని చెప్పారు ఆ హైజాకర్స్కి. కానీ నిజానికి వాళ్ళు పాకిస్తాన్ కమాండోస్ గురించి వెయిట్ చేస్తున్నారు. తెల్లవారడానికి ఇంకా 2 గంటలు ఉంది అనగానే ఇక ఆర్మీ కమాండోస్ రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఆ 3 పోలీస్ ఆఫీసర్లు వాళ్లే యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దానితో మంచి సమయం చూసుకొని ఆ 3 ఆఫీసర్స్ హైజాకర్స్ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుండి వెపన్స్ లాగేసుకున్నారు. తర్వాత తెలిసింది వాళ్ళ దగ్గర ఏ రకమైన బాంబ్స్ కూడా లేవని. ఈ 3 హైజాకర్స్ పేర్లు షాసావర్ బలోచ్, సబీర్ బలోచ్ మరియు సహబీర్ రింద్. వాళ్ళు జమల్ హుసేన్, అన్వర్ హుసేన్, జులం హుసేన్గా పేర్లు మార్చుకొని ట్రావెల్ చేశారు. ఈ మొత్తం హైజాక్లో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. ఆ ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా వారి వారి ఇళ్లలో దింపేశారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.